ఈరోజు దేవుని మాట ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? నన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనం చూచాయి. ఇప్పటి వరకు ఆయన కనుపాపలో మనం భద్రపరుస్తూ ఈ లోకయాత్రలో నన్ను మన కుటుంబ సభ్యులందరినీ ఆయన రెక్కల చాటున భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు. ఏ రీతిగా ఉన్నాడు? ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన నీ పట్ల చేయాల్సిన కార్యములు ఆయన చేసి ఉన్నాడు. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన ఇదేంటి ఇలా జరగలేదు, అదేంటి జరగలేదు అనుకోవడానికి మనము ప్రశ్నించే అర్హత లేదు. ఆయన ఏది చేసినా మనకు న్యాయంగానే చేసే దేవుడుగా ఉన్నాడు. ఏ ఒక దారిలో ములులు ఉంటాయో, ఏ మార్గంలో ఇబ్బంది ఉంటుందో ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన మనకు మార్గాన్ని తేటపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన చర్యలన్నీ నీ పట్ల, నా పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల చేసే ప్రతి చర్య ఎంతో న్యాయంగా ఉంది. అవన్నీ న్యాయంలే. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన దోషి కాదు. ఏ పాపం మెరుగని దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు. వేరొకరిని నమ్ముకుంటే ఆశ్రయము దొరకదు. మరి నిర్దోషి అయిన దేవుడిని మనం నమ్ముకుంటే ఏం జరుగుతుంది? ఆశ్రయంగా ఆయన మనకు ఎప్పుడు ఉంటాడు. జీవితాంతం ఉంటాడు. ఆయన నీకు మాత్రమే కాదు, నీ తరతరాలకు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. మరి నువ్వు, నీ కుటుంబం అంతా దేవుణ్ణి సేవించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుని కృపను పొందుకోవాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను నిండుగా మెండుగా మనం పొందుకొని ఆ యొక్క సంతోషభరితులమై దేవుని సన్నిధిలో మరింత ఆరాధించి స్తుతించే వారంగా ఉండాలి. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. మనం గణపరిచే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు? నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి నీ జీవితంలో కూడా నీతి, యథార్థత కావాలని, యథార్థత కలిగి జీవించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ 12వ వచనం. యెహోవా వంతు 9వ వచనము, ద్వితీయోపదేశకాండం 32:9. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే. ఆయన ఏమంటున్నాడు? ఆయన వంతు ఆయన జనమేనంట. యెహోవా వంతు ఎవరిని ఎంచుకుంటున్నాడు? ఆయన జనమే. ఆయన ప్రేమించేవారే ఆయన జనం అంటున్నాడు. ఆయన స్వాస్య భాగం యాకోబే. యాకోబు వంశంలోకి చేర్చబడిన నువ్వు, నేను ఆయన స్వాస్య భాగంగా చేసుకున్నాడు మనల్ని. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి, అరణ్య ప్రదేశంలోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. అరణ్య ప్రదేశంలో, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను. అరణ్య ప్రదేశంలో ఉన్న అనుభవాలు, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఉన్న అనుభవాలు అయినప్పటికీ దేవుడు కనుగొని మనల్ని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె కాపాడా లేదా? ప్రతి విషయంలోనూ అమ్మో అనుకునే సమయంలో దేవుడు మనల్ని ఆవరించి పరామర్శించి కనుపాపలే కాపాడాడు. ఆ సమస్య ఏదేమైనప్పటికీ దాని నుంచి విడుదల కలిగజేసి తన కాపుదల్లో, తన భద్రతలో మనల్ని ఉంచాడు ఇప్పటి వరకు. ఇది డిసెంబర్ 28వ తారీఖు చివరి ఆదివారం. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎలా కాపాడాడు? కనుపాప వలె
కాపాడాడు. 11వ వచనం, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. ఇక 11, 12 వచనాలు చూద్దాం. దేవుడు ఏమంటున్నాడు? అన్యుల యొక్క దేవుల్లో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని నెక్కించెను. మనతో ఎవరైనా ఉన్నారా? మన యొక్క అరణ్య ప్రదేశము భీకర ధ్వని గల అటువంటి సమస్యల్లో, అటువంటి ఇబ్బందుల్లో, అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను విడిపించలేదు, ఎవరు నిన్ను ప్రేమించలేదు. మరి దేవుడే మనల్ని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపలే కాపాడాడు. అన్నిటిలోనూ విజయం ఇచ్చాడు, అన్ని పరిస్థితుల్లోనూ విజయం ఇచ్చాడు. ఇక చివరి ఆదివారం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి నిన్ను విలువైన పాత్రగా చేశాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల క్రింద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించాను. ఎలా నడిపించాడు? నడవలేని పరిస్థితిలో, సమస్యలని కొలిమిలో, ఇబ్బందుల్లో సతమతమవుతున్న పరిస్థితులలో దేవుడు నిన్ను, పక్షిరాజు తన పిల్లలను ఏ రీతిగా చూసుకుందో ఇంకా అంతకన్నా ఎక్కువగా దేవుడు ఏం చేశాడు? యెహోవా వారిని నడిపించెను. మనల్ని నడిపించాడు, ఇప్పటి వరకు నడిపించాడు. యెహోవా మాత్రం వారిని నడిపించెను. వేరొకరు మనల్ని నడిపించలేదు, ఆయన మాత్రమే నడిపించాడు. ముందు కూడా నడిపించే దేవుడు, ముందు కూడా కనుపాపలే కాచే దేవుడు. ఆ దేవుని మనం ఆరాధించి స్తుతించి నిత్యము ఆయన యొక్క ప్రేమకు బద్దులమే ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నువ్వు ఆశ్రయదుర్గంగా ఉన్నావు తండ్రి. నాయన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, నువ్వు మా పట్ల చేసిన కార్యములన్నీ న్యాయములు. అంత మాత్రమే కాకుండా నువ్వు నమ్ముకొనదగిన దేవుడు అయ్యా. నువ్వు నీతిమంతుడు, యథార్థవంతుడు ప్రభా. మా జీవితంలో మాకు దేవుడుగా దొరికినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఏ దేవుడు మమ్మల్ని ప్రభా నాయన మమ్మల్ని నడిపించలేదు కానీ ప్రభా నువ్వు మాత్రం మమ్మల్ని నడిపించావు తండ్రి. తండ్రి నాయన, స్నేహితుల్ని, బంధువుల్ని దేవుడు అని ప్రభా ఎంతగానో ప్రేమిస్తూ తండ్రి నాయన నిన్ను వదిలి ప్రభా నాయన ఇతరుల వైపు తండ్రి మొక్కో చూపి తండ్రి సహాయం కోరినప్పుడు ప్రభు వారు కూడా మమ్మల్ని విడిచిపెట్టిన పరిస్థితి నువ్వు మాత్రం విడిచిపెట్టలేదయ్యా. చక్కగా నడిపించావు ప్రభు, నువ్వు మాత్రం మమ్మల్ని నడిపించావయ్యా. నీ ప్రేమను బట్టి వందనాలు. నడిపించే దేవుడివి, కాచే దేవుడివి, నీ కనుపాపల ప్రభు నిత్యం భద్రపరిచే దేవుడు అయ్యా తండ్రి. అంత గొప్ప దేవుడు మాకు దొరికావయ్యా. నిత్యం నిన్ను స్తుతించుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవులతో నింపండి ప్రభు. కృపగలదని కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతికి నడిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.